ఉన్నారులే అనుకుంటే ఉండరు, లేరనుకుంటే ఉంటారు. కన్ఫ్యూజింగ్గా ఉందా? అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీలో పరిస్థితి అలాంటిది. మరి ఆ జిల్లాలో వైసీపీ నేతలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉన్నారట. అంతా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎటు ఛాన్స్ ఉంటే అటు పోదామనే ఆలోచనతో ఉన్నారట. అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల తీరు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఏదో పార్టీలో ఉన్నామా అంటే ఉన్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. 2019లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. సీన్ రివర్స్ అవటంతో వైసీపీ నేతలంతా ఆలోచనలో పడ్డారట. ముఖ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక ఉమ్మడి జిల్లా పరంగా జరిగిన పొరపాట్లను కూడా ఇటీవల నెమరు వేసుకుంటున్నట్లు భోగట్ట. అప్పట్లో అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నేతలను కూడా వైసీపీ వేధించి అవమానించిందనే చర్చ ఉంది. దీని వెనుక కొందరు జిల్లా వైసీపీ నేతల పాత్ర కూడా ఉందనేది బహిరంగ రహస్యమే. అయితే రాజకీయాల్లో మకుటం లేని మహారాజులకి అవమానాలు తప్పనప్పుడు మనమెంత, మన అనుభవమెంత అని ఆలోచనతో ఉన్నారట వైసీపీ నేతలు. రాష్ట్రంలోనూ ప్రస్తుత పరిణామాలు అలానే ఉన్నాయనే విషయం వైసీపీ నేతలకు బాగా అర్థమైంది. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి లాంటి కీలక నేతలని అరెస్టు చేసినప్పుడు తమ పరిస్థితేంటి అనే లెక్కలేసుకుంటున్నారట వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. అందుకోసమే నియోజకవర్గాల్లో వారంతా పెద్దగా కనిపించడం లేదనే వాదనలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను విమర్శించటం రాజకీయాల్లో సహజం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలో ఒకరిద్దరు వైసీపీ నేతలు తప్ప మిగతా వారెవరూ దేనికి పెద్దగా స్పందించటం లేదు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఏ ఎమ్మెల్యే కూడా పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టలేదనే చర్చ పార్టీలో ఉంది. కొందరు పెట్టినా బలవంతంగానే పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీలను విమర్శించేందుకు వైసీపీ నేతలంతా కాస్త వెనుక ముందు అవుతున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులను చూసి జిల్లా ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ అధినాయకత్వం సూచనల మేరకు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా తూతుమంత్రంగానే కానిచ్చేస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. ఏదో వెళ్లామా వచ్చామా అన్నట్లుగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లు, పొరపాట్లపై ఎవరూ పెద్దగా స్పందించడం లేదు, ప్రశ్నించడం లేదు. మొన్నటికి మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ జిల్లాలో ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేదు. గతంలో నేరుగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన కొందరు నేతలు ఇప్పుడు అవన్నీ తమ అధినేత జగన్ చూసుకుంటారులే అన్నట్లుగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇంకొందరు నేతలైతే పార్టీ ఆఫీసుల వైపు రావటమే మానేశారట. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి రిజర్వేషన్లు మారితే పరిస్థితేంటనే ఆలోచనలోనూ పడ్డారట. అందుకే కాస్త ఆచితూచి వ్యవహరిద్దామనేది వైసీపీలో చాలా మంది నాయకులు అనుకుంటున్నారనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.